నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో 7వ వార్డ్ బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ధర్మపురి స్వరూప వేణుగోపాల్ గారు పాల్గొని స్థానిక ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ గారు మాట్లాడుతూ తనను 7వ వార్డ్ కౌన్సిలర్ గా గెలిపిస్తే వార్డును అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి మధ్యతరగతి కుటుంబంలోని ఆడపిల్ల వివాహానికి తన తరపున 5,000 ఆర్థిక సహాయం అందిస్తానని తెలిపారు. అలాగే పేద మరియు మధ్యతరగతి కుటుంబాలలో అనుకోని దుర్ఘటనలు జరిగితే బాధిత కుటుంబాలకు తన వంతుగా 5,000 రూపాయలు సహాయం చేస్తానని ప్రకటించారు. మా 7వ వార్డు ప్రజలకు 7వ వార్డు ఓటర్లకు శిరస్సు వంచి నమస్కరించి తెలియజేయనిది ఏమనగా 7వ వార్డు పోటీ నుంచి భారతీయ జనతా పార్టీ తరపున 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మా సతీమణి ధర్మపురి స్వరూప గారిని నిలబెట్టాము. మీ అమూల్యమైన ఓటు బీజేపీ గుర్తైన పువ్వు గుర్తు మీద వేసి గెలిపించండి. గెలిచిన తర్వాత రోడ్డు సమస్య కానీ, మురికినీటి సమస్య కానీ, తాగునీరు సమస్య కానీ దగ్గరుండి మా ఆది నాయకులతోని నేను పరిష్కరిస్తాను. మరియు మాతో నయింది ప్రతి పేద కుటుంబంలో ఏదేని అనుకోని సంఘటన జరిగితే దానికి 5,000 రూపాయలు నా స్వతగా ఇస్తాను. మరియు ప్రతి పేద కుటుంబంలో ఈ శుభకార్యము అమ్మాయి పెళ్లి జరిగితే 5,000 రూపాయలు మా కుటుంబం తరఫున అందజేస్తాము. సీసీటీవీల కొరకు కూడా మేము పూర్తిగా సహకరిస్తాము. సీసీటీవీ ఈ రోడ్లో హనుమాన్ నగర్లో కానీ మా కృష్ణానగర్లో కానీ దొంగతనాలు జరుగుతున్నాయంట. మా వార్డు సభ్యులందరూ మాకు సీసీటీవీలు కావాలన్నారు. సాధ్యమైనంత మట్టుకు దానికి కూడా నేను కృషి చేస్తాను. దానికి ఏదన్నా మా ఆది నాయకులతో మాట్లాడి దానికి ఏమైనా స్కీములు ఉన్నాయా సెంట్రల్ గవర్నమెంట్లో విచారించి దానికి కూడా మేము ప్రయత్నిస్తాము. ముఖ్యంగా ఎలాంటి అవినీతి రహితమైన పాలన లేకుండా మేము చేస్తాము. మనకు కావలసిన హక్కును మున్సిపల్ నుంచి ఖచ్చితంగా పోరాడి తెచ్చుకుందాం. మనము ఖచ్చితంగా అక్కడ ఉండి మున్సిపల్ కైవసం చేసుకుందాం. మున్సిపల్ కైవసం చేసుకుని చైర్మన్ పదవి అధిష్ఠించినాక మనకు అంతా మున్సిపల్ అంతా మనదే. మున్సిపల్ నుంచి మనకు కావాల్సిన హక్కును మనం సాధించుకుందాం. అరవింద్ అన్న గారి నాయకత్వంలో మనం బీజేపీ పార్టీని సెంటర్లో బీజేపీని నిలుచుండబెట్టేసి స్టేట్లో బీజేపీని నిలుచుండబెట్టి మున్సిపల్ సీటు మీద కూడా బీజేపీని నిలుచుండబెట్టుకుందాం. పోరాడుదాం, గెలిపించుకుందాం. బీజేపీకే మీ అమూల్యమైన ఓటు వేయండి. బీజేపీకి వేసే ప్రతి ఒక్క ఓటు వజ్రంతో సమానము. మనం వజ్రాన్ని ఎంత గౌరవంగా చూసుకుంటామో మన ఓటును కూడా అంత గౌరవంగా చూసుకుందాం. ఖచ్చితంగా పువ్వు గుర్తుకు ఓటేద్దాం. పువ్వు గుర్తున నిలుచున్న ప్రతి వార్డు మెంబర్ను గెలిపించుకుందాం. సమిష్టిగా పోరాడదాం, సమిష్టిగా గెలిపించుకుందాం. సమిష్టిగా మున్సిపల్ చైర్మన్ పదవిని అధిష్ఠించుదాం. మా ఆది నాయకత్వం మనకు పూర్తి సపోర్ట్ ఉన్నది. ఢిల్లీ నుంచి కూడా మనకు సపోర్ట్ దొరుకుతుంది. ఖచ్చితంగా మనము వారికి ఇది కానుకగా ఇద్దాము. మెట్పల్లి మున్సిపాలిటీని మన ఆది నాయకులతో, మన లోకల్ నాయకులతో అరవింద్ అన్న గారు, మరియు మన జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు గారు, శ్రీనన్న గారు, తర్వాత నరేందర్ రెడ్డి గారు, మా మిత్రుడు ఏ పదవిలో ఉన్నా ఎప్పుడైనా కానీ అన్ని వేళలా మిత్రమాని పలకరించే వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తులు మనకు బీజేపీకి అండగా ఉండగా మనకెందుకు ఇంకా ఖచ్చితంగా బీజేపీకి వేసుకుందాం. మనము బీజేపీకి వేయని ఓటల్లా మన ఓటమికి మనమే అంగీకరించుకున్నట్టు, మనం ఓటమిని మనమే నిర్ణయించుకున్నట్టు బీజేపీకి వేయని ప్రతి ఓటు ప్రతి ఇంటికి కాదు, గల్లీలో స్ట్రీట్లో సెక్యూరిటీ పరంగా పెళ్ళిళ్ళకు 5,000 రూపాయలు మా తరఫున పర్సనల్గా మా మధ్యతరగతి అండ్ పేద వర్గానికి, మధ్యతరగతి పేద వర్గానికి. మరియు ఏదైనా సంఘటన అనుకోని సంఘటన జరిగితే పేద వర్గానికి వాళ్ళకు కూడా నేను 5,000 రూపాయలు మా కుటుంబం తరఫున అందజేస్తాం. చాలా సంతోషం. ప్రతి 3 నెలలకు ఒకసారి హెల్త్ క్యాంపు కూడా నిర్వహిస్తాము. మా అబ్బాయి కూడా డాక్టరే. ఆయన తరఫున వాళ్ళకు ఒక టీం ఉన్నది. అన్ని రోగాలకు, రుగ్మతలకు, శరీర రుగ్మతలకు ఏ దానికైనా కానీ ఒక టీం ఉన్నది. వాళ్ళు వస్తారు. ప్రతి 3 నెలలకు ఒకసారి హెల్త్ క్యాంపు కూడా నిర్వహిస్తాము మా తరఫున. 7వ వార్డు ప్రజలందరికీ శుభాభినందనలు. ఎందుకంటే ఎలాంటి మచ్చలేని మన స్వరూప వేణు గారు
రాజకీయాల కొరకు రాజకీయాలకు రాలే, అవినీతి చేసేందుకు రాజకీయాలకు రాలే. ఏదైతే ప్రజలకు సేవ చేసేందుకు వారి రాజకీయంలో రావడం మనందరం స్వాగతించాలి. ఏదైతే వీళ్ళు ఇప్పుడు ఏదైతే అనౌన్స్ చేసిండో వేణుగారు, స్వరూప వేణుగారి వల్ల కష్టం వస్తే ఒక 5,000, పెళ్లికి కూడా ఆడపిల్ల పెళ్లిలకు ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలు, అలాగే 3 నెలలకు ఒక్కసారి హెల్త్ క్యాంపు, వాళ్ళ అబ్బాయి డాక్టరు ఇతరత్ర హైదరాబాద్ నుంచి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కూడా తీసుకొచ్చి క్యాంప్ 7వ వార్డు ఏదైతే ఉందో వారికి హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తామనడం చాలా శుభ సందర్భంగా మనందరం స్వాగతించాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ఏదైతే స్వచ్ఛమైన పాలన, సుపరిపాలన, అవినీతికి తావు లేకుండా ఏదైతే పరిపాలిస్తున్నారో మున్సిపల్కి వచ్చే నిధులన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి. కాబట్టి మనందరం అర్థం చేసుకోవాలి. ఏదైతే ఇంతవరకు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించారు ఏది చైర్మన్గా, అలాగే టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది. ఈ ఒక్కసారి మెట్పల్లి మున్సిపాలిటీని బీజేపీ కైవసం చేసుకునే దిశగా ప్రజలందరూ ఆలోచించాలా. అరవింద్ అన్నంటేనే అవినీతి లేని నాయకుడు, అలాగే నరేంద్ర మోడీ గారు, యోగి గారు ఇట్లాంటి చెప్పుకునే నాయకులు, దేశం కొరకు ఎంతో పోరాడుతున్న నాయకులు, ఒక్క అవినీతి మచ్చలేని నాయకులు ఉన్నారు. కాబట్టి ఇలాంటి కొత్త వాళ్ళు, వీళ్ళకి రాజకీయం అవసరం లేదు, ఇంట్లో ఉండి అదే బిజినెస్లు, వ్యాపారాలు ఎన్నో చేసుకోవచ్చు. ప్రజల కొరకు ఎప్పుడైతే బయటకు వచ్చిండ్రో ప్రజలు కూడా డబ్బులకి అమ్ముడు పోకుండా, దావతులకి అమ్ముడు పోకుండా ఏం జరుగుతుంది ఇక్కడ, ప్రజలకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది అనే విషయంగా ఆలోచించి బీజేపీ దేశాన్ని ఎట్లయితే ఇవాళ ప్రపంచంలో దేశం ఉన్నతంగా ఉందో మెట్పల్లిని కూడా రాష్ట్రంలోనే ఉన్నతంగా ఉంచేందుకు ఇట్లాంటి వ్యక్తుల్ని గెలిపించాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాము. ప్రజలు కూడా ఆలోచించి ఎక్కడ చూసినా కమలం పువ్వు గుర్తు కోటేసి అరవిందన్న నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా కోరుతా ఉన్నాడు. ఎందుకంటే మనకున్న హిందూ శ్మశాన వాటికి మీద కూడా డబ్బులు ఏరుకునే రాజకీయ నాయకులు ఉన్న ఈ కాలంలో స్వచ్ఛమైన పాలన అందించుకునేది మన చేతులు ఉన్నది. ఓటు అనేది పెద్ద ఆయుధం. డెమోక్రటిక్ ప్రజాస్వామ్యంలో ఓటును మించింది లేదు. ఎంత ధనవంతునికైనా, అవిటివానికైనా, బీదవానికైనా, గుడ్డివానికైనా, కళ్ళున్నవానికైనా, అతి బలవంతునికైనా, అతి బలహీనుడికైనా ఉండేది ఒకే ఒక్క ఓటు. కాబట్టి మీ యొక్క ఓటును ఆలోచించి బీజేపీ పువ్వు గుర్తుకు ఓటేసి ఇట్లాంటి స్వచ్ఛమైన వ్యక్తుల్ని ఆదరించాల్సిందిగా కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై. బీజేపీ అంటేనే బీదల జనతా పార్టీ. ఎందుకంటే మన భారతదేశంలో 70% పైన బీదలే ఉన్నారు. అందుకొరకై మోడీ గవర్నమెంట్ ప్రత్యేకంగా ప్రతి స్కీమ్ని ఈ 70 కోట్ల మంది ప్రజల కొరకై ప్రతి ఒక్క సూచన తప్పకుండా అవలంబిస్తూ మానవ నిర్మాణానికై అతిపెద్ద దేశంగా ఉన్న మన దేశాన్ని తీర్చిదిద్దడానికి మన మోడీ ప్రభుత్వం చాలా సహకరిస్తుంది. అదే కాకుండా ప్రపంచ దేశాలలో ఆర్థిక వ్యవస్థగా 4వ స్థాయి నుంచి 3వ స్థాయికి ముందుకెళ్ళిపోతున్నాం. మన మున్సిపాలిటీకి వస్తే చెప్తూ పోతుంటే భారతీయ జనతా పార్టీ మనం వచ్చే నిధులన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్సే. ఈ విధంగా చెప్తూ పోతుంటే మనకు వచ్చిన సీసీ రోడ్లు ఉన్నాయి చూడురి, ఇది 100% సెంట్రల్ గవర్నమెంట్ అవలంబించిన స్కీమే. హర్ ఘర్ జల్ అని ఉంటుంది, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమే. ఇక్కడ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ అని చెప్పుకుంటారు. ప్రతి ఇంటికి నల్లా ఇచ్చే పని కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది. ఇదే కాకుండా మన దేశంలో 64 కోట్ల ఇళ్లకు ప్రతి ఇంటికి నీటిని ఇంటింటికి పంపించిన ఘనత కేవలం భారతీయ జనతా పార్టీదే. అది కాకుండా భారతీయ జనతా పార్టీ అనేది ఓన్లీ బీదల జనతా పార్టీ. తప్పకుండా అందరూ భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను.